రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సమీక్ష నిర్వహించారు. ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తుల దర్శనాలు, శృంగేరి పీఠాధిపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 76 కోట్ల రూపాయలతో మొదటి దశలో ఆలయ అభివృద్ధి పనులు, 35 కోట్ల రూపాయలతో నిత్యాన్నదాన సత్ర భవనం నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మీరు తీసుకొని వెళ్ళండి. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు రెవల్యూషన్ ఏమేమి ఒక్కసారి వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది మనం కూడా మొదలు పెట్టాము కాబట్టి మనం ఇంతకు ముందు సేవల వరకు మనకు ఇలా విఘ్నేశ్వర ఆలయానికి మనం షిఫ్ట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఉన్నాము కాబట్టి ఇప్పుడు డెమోలిషన్స్ ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం కాబట్టి దర్శనము వాళ్ళు వచ్చి అక్కడ ఏకాంత సేవకులు స్వామివారికి దర్శనం చేయించుకుని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది రెండో అంశం. ఇది కూడా ఎక్కడ చేయాలి అండ్ ఎక్కడ లోపు మనకి మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్స్ ఎక్కడ లోపు అయిపోతాయని ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. బ్రిడ్జ్ మనం తీసుకుంటే కానీ మనం అటువైపు వెళ్ళలేము. దగ్గర దక్షిణామూర్తి పక్కన చూస్తారు. చెట్టుకి అడ్డం లేకుండా, గోపురానికి అడ్డం లేకుండా గోపురం ఓపెన్ ఇదంతా ఓపెన్ ఇదంతా ఓపెన్ ఇక్కడ నుంచి 50 అడుగుల దూరంలో ఏది ఓపి పోతే కలిపి ఈ ఫ్లోరింగ్ ఇలాగే ఉంటుంది. కంప్లీట్ చేస్తాం. ఇది కల్చర్ ఇదంతా స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇబ్బంది లేదు స్ట్రక్చర్ ఇప్పుడు వస్తుంది. మనం ఇంచకల్యాణ దగ్గర భక్తుడికి దానికి సంబంధం అంటే మరి వాళ్ళు భక్తులు దీనికి ఇక్కడ ప్రాకారం గోడ కట్టద్దండి. ఈ ప్రాకారం గోడ కట్టద్దండి. మహాప్రకారం కూడా ఉంది. మహాప్రకారం మాకు అర్థమైంది. జనాలు ఈరోజు రివ్యూ చేసుకుందామని ఒక ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం పెట్టాము. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు డెమోలిషన్ ఏమేమి అయ్యింది, ఇంకా ఇమీడియట్ డెమోలిషన్ కి టేకప్ చేయాల్సింది ఏముందని నేను రిక్వెస్ట్ చేసేది కాంట్రాక్టర్ ఈ గారు, ఆర్కిటెక్ట్ గారు ముగ్గురు కూడా ఒక్కసారి వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది ఇప్పుడు మనం డెమోలిషన్స్ టేకప్ చేసి ఎక్స్కవేషన్స్ కూడా మొదలు పెట్టాము కాబట్టి మనం ఇంతకు ముందు కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు, దర్శనం అనేది దర్శన భాగ్యం అనేది రాజేంద్ర గారికి మనం ఖచ్చితంగా ఇస్తాము, కంటిన్యూస్లీ ఇస్తాము.
ఉచిత సేవల వరకు మనము భీమేశ్వర ఆలయానికి మనం షిఫ్ట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు దర్శనం అనేది, స్వామి దర్శనం అనేది మనం ఇక్కడే ఇవ్వబోతున్నాము కాబట్టి ఇప్పుడు డెమోలిషన్స్ ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం కాబట్టి దర్శనము మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్స్ తో ఇవ్వాలి అని మేము ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాము. సో ఇప్పుడు దానికి ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టించుకుంటూ అక్కడ స్వామి వారికి వాళ్ళు వచ్చి అక్కడ ఏమంత సేవలో ఉన్న స్వామి వారిని దర్శనం చేయించుకుంటూ పబ్లిక్ మళ్ళీ భీమేశ్వర వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ అధికార యంత్రాంగము, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య ఆధ్వర్యంలో బీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్కి సంబంధించిన అందరి అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకొని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు 19వ తేదీ 20వ తేదీలో వస్తున్న సందర్భంలో వారి రాకడి సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతోటి ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోతామని ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో రావి చెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇప్పటికే రాజన్న ఆలయానికి సంబంధించిన రథం ద్వారా 3 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందేలా చేసినటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామివారు, అమ్మవారు, వినాయక విఘ్నేశ్వరికి సంబంధించినటువంటి రథాన్ని కూడా ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాలని ఒక ఆలోచన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో మేము ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇది ఏ ఒక్కరి ఎజెండా కాదు, ఇది రాజన్న ఎజెండాగా, రాజన్న ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోతామని ప్రభుత్వం చెప్పే సందర్భంలో వచ్చిన సూచనలు సలహాలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భక్తుల ఆలోచనకు అనుగుణంగా మనసుకుంటే ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పని మాట సందర్భంగా చెప్తూ శృంగేరి పీఠాధిపతి గారు వస్తున్న సందర్భం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ విజయ యాత్రను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రతి ఒక్కరు కూడా రాబో రోజులు 76 కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 47 కోట్లతో ఇప్పటికే రోడ్డు వెడలు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మరో 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించిన దానికి టెండర్లు పిలువబడ్డాయి. కాంట్రాక్టులకు సిద్ధంగా ఉన్న క్రమంలో కార్యక్రమాలను కూడా అమలు చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు, వీటికి సంబంధించిన అధికార యంత్రాంగం, ఇటు శైలజరామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలు, వీటికి వైస్ చైర్మన్ కలెక్టర్ గారు, మేమందరం కూడా అడ్వైజర్ గారు, ప్రభుత్వ అడ్వైజర్ గారు, అన్ని శాఖల అధికారులు కూడా ప్రతి వారం శుక్రవారం సాయంత్రం జూమ్ మీటింగ్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు కూడా చూస్తూ వెంటనే సూచనలు సలహాలు ఇస్తున్నాం. ఈ సందర్భంలో రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా మేము గుర్తించి ఈ అదనపు కార్యక్రమాలు భక్తులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు గమనించాలని చెప్పని భక్త జనావాళికి మా పక్షాన విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకారం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా భక్తులకు సంబంధించి మెరుగైన రీతిలో సేవలు అందించడంలో మీ ముందుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మనం వేములవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలుపెట్టాము. టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకున్నాము. సుమారు ఒక 3 వారాల నుంచి పనులు కూడా మొదలుపెట్టాము. ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ డెమోలిషన్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే 2-3 వారాల్లో న్యూట్రల్ పక్కం ప్రసాద్ కౌంటర్, తర్వాత కళ్యాణం కట్ట, ఇవన్నీ కూడా డెమోలిషన్ మొదలు పెడతాము. సో ముఖ్యంగా వేములవాడకు వచ్చినటువంటి భక్తులందరి ఆశ, తర్వాత వాళ్ళ సెంటిమెంట్కి అనుగుణంగా స్వామివారి దర్శనము, ముఖ్యంగా ముక్కుబడి, తర్వాత కోడల ముక్కు, ఇవన్నీ కూడా చేసుకోవాలి అని ఒక కోరికతోనే స్వామివారి దగ్గర వస్తారు. కాబట్టి వాటిని కూడా ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ విప్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అడ్వైజర్ గారు అందరి అండ్ ఎస్పీ గారి అందరి సమక్షంలో ఇవి కూడా
ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ప్రకారము మనకి డెమోలిషన్ వర్క్స్ అవతల పక్కన జరగాలి, ఇంకొక వైపు మహామండపము పునర్నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి. ఈ రెండింటి మధ్యలో దర్శనం అనేది మనకి దర్శన భాగ్యం కూడా మనం భక్తులకు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తూర్పు గోపురం దగ్గర రావి చెట్టు దగ్గర ఒక LED స్క్రీన్ పెట్టించి అదేవిధంగా రథాన్ని పెట్టి రథంలో స్వామివారు అమ్మవారు అందరినీ కూడా పెట్టించుకుంటూ దర్శనము భాగ్యము భక్తులందరికీ కల్పించాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా LED స్క్రీన్లో లోపల జరిగినటువంటి స్వామివారి ఏకాంత సేవలు ఒకవైపు, స్వామివారు కూడా ఒకవైపు చూపించుకుంటూ భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉన్నాయో ఆ మొక్కుబడులకి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు కాబట్టి ఆ టికెట్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు గోత్రాలన్నీ కూడా లోపల